హైదరాబాద్ మహానగరంలో శుభ్రమైన ఫుడ్ తిందామంటే దొరకడం కష్టమే అనిపిస్తుంది. గత నెల రోజుల్లో టాస్క్ ఫోర్స్ దాడుల్లో పదుల కొద్ది నకిలీ దందాలు బయటపడుతూ ఉన్నాయి. కల్తీ అల్లం పేస్ట్, టూత్ పేస్ట్, కొబ్బరి పొడి, పన్నీరు, చివరకు పాలు, పెరుగు కూడా కల్తీ చేసి అమ్ముతూ ఉన్నారు దుర్మార్గులు. ఈ నేపథ్యంలో తాజాగా పోలీసులు మరో కల్తీ గుట్టును రట్టు చేశారు. హైదరాబాద్లోని వివిధ చోట్ల సాగుతున్నటువంటి కల్తీ దందాల గుట్టును టాస్క్ ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. నగరంలోని వేర్వేరు చోట్ల జరిగినటువంటి దాడుల్లో మొత్తం 9 మందిని అరెస్టు చేసి పెద్ద మొత్తంలో కల్తీ ఫుడ్ తయారీకి వాడుతున్నటువంటి కెమికల్స్, ఇతర పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ కాటేదాన్లోని మదురై మీనాక్షి ఫుడ్ కంపెనీలో కుళ్ళిపోయినటువంటి కోడిగుడ్లు, ప్రమాదకరమైనటువంటి కెమికల్స్తో పిల్లలు తినేటువంటి బిస్కెట్లు, కేకులు, డోనట్స్ తయారు చేస్తుండగా రైడ్ చేసి మరీ 3 నిందితులను అయితే ప్రస్తుతం పోలీసులు అరెస్టు చేశారు. ఇంద్రా సొసైటీ పరిధిలో ప్రమాదకరమైనటువంటి రసాయనాలు వాడుతూ పిల్లలు తినే డోనట్స్, బన్స్, కేకులు తయారు చేస్తున్నట్టు గుర్తించారు. ఇక ఏదైతే సూపర్వైజర్ ఆఫ్రిది అన్సారీ, ఇక మేనేజర్ యాసిన్ కత్రేషన్ అనే మరో వ్యక్తి కూడా కలిసి ఈ కల్తీ డోనట్స్, కేకులు తయారు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. 330 కుళ్ళిపోయినటువంటి కోడిగుడ్లు, 15 కిలోల సోడియం బెంజోమేట్, ఇక 15 కిలోల ఏదైతే సోర్బిక్ యాసిడ్, 20 కిలోల పొటాషియం సోర్బేట్, ఇంకా ఏదైతే పీజీపీఆర్ అనే లిక్విడ్, ఇక అమోనియా సల్ఫేట్, 150 కిలోల డోనట్స్, కేకులు, 120 కిలోల డాల్డా, 25 కిలోల మిల్క్ పౌడర్లను స్వాధీనం చేసుకున్నారు ప్రస్తుతం అధికారులు. యాసిడ్స్తో అల్లం వెల్లుల్లి పేస్ట్, కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తున్నటువంటి 3 వ్యక్తులను హైదరాబాద్ సిటీ టాస్క్ ఫోర్స్ ఫుడ్ అడల్టరేషన్ విభాగం అధికారులు కలిసి మరీ అరెస్టు చేశారు. నిందితుల నుంచి 70 క్వింటాళ్ల కల్తీ పేస్ట్ అయితే ప్రస్తుతం స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఏదైతే సోహెబ్ చెరానియా, ఇక రహీం చెరానియా, అమిత్ చెరానియా కలిసి రాజేంద్ర నగర్ ఎంఎం పహాడీ ప్రాంతంలో డెక్కన్ ట్రేడర్స్ పేరుతో 2 వేర్వేరు గోడౌన్లు నడుపుతున్నట్లుగా తెలుస్తోంది. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు గడించడం కోసం ఇక ఏదైతే శాంటానిక్ యాసిడ్, ఎసిటిక్ యాసిడ్, సింథటిక్ ఫుడ్ కలర్లు, ఇక వెల్లుల్లి పొట్టును కలిపి ప్రమాదకరమైనటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ను తయారు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈగలు, దుమ్ము, ధూళి మధ్య అత్యంత అపరిశుభ్రమైనటువంటి వాతావరణంలో తయారు చేసినటువంటి ఈ పేస్టును ప్లాస్టిక్ డబ్బాల్లో నింపి నగరంలోని వేర్వేరు హోల్సేల్ కిరాణా దుకాణాలకు, ఇంకా క్యాటరింగ్ సర్వీసులకు సరఫరా కూడా చేస్తున్నారు. పక్కా సమాచారంతో వీరికి అంటే గోడౌన్ల పైన అయితే ప్రస్తుతం పోలీసులు దాడి చేశారు. వీరి యొక్క గోడౌన్ల పైన ఇక నిందితులను కూడా పట్టుకొని 70 క్వింటాల అల్లం వెల్లుల్లి పేస్టు, ఇక సింథటిక్ ఫుడ్ కలర్ ప్యాకెట్లు, 40 లీటర్ల ఏదైతే శాంటిక్ యాసిడ్ ఉందో శాంటిక్ యాసిడ్, ఇక టిన్ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు ప్రస్తుతం అధికారులు. ఇక నిందితులను అత్తాపూర్ పోలీసుకు తరలించి వాళ్ళను అక్కడ విచారణ మొదలుపెట్టారు. మరోవైపు బేగం బజార్లో నాసి రకం కొబ్బరి పొడిని తయారు చేసి విక్రయిస్తున్నట్లుగా ఇక కేంద్రం పైన సిటీ టాస్క్ ఫోర్స్ ఏదైతే ఉందో గోషామహల్ పోలీసులు కూడా దాడి చేసి ఒకరిని అరెస్టు చేశారు. ఇక నిందితుడు నకుల్ మరోటియా అనే కర్ణాటకకు చెందినటువంటి వ్యక్తి ఇక కర్ణాటక నుంచి తక్కువ నాణ్యత కలిగినటువంటి కొబ్బరి పొడిని కొనుగోలు చేసి చెతక్ బ్రాండ్ పేరుతో ప్యాకింగ్ చేస్తూ మార్కెట్లో విక్రయిస్తూ ఉన్నాడు. ఈ దాడిలో సుమారు 21 లక్షల విలువైనటువంటి 8,300 కిలోల కొబ్బరి పొడితో పాటు ఇక ప్యాకింగ్, తూకం యంత్రాలు, కవర్లను పోలీసులు అయితే స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపైన గోషామహల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు టాస్క్ ఫోర్స్ ఇక అడిషనల్ డీసీపీ అందేశ్ శ్రీనివాసరావులు అయితే తెలియజేస్తూ ఉన్నారు.
అత్తాపూర్లో జై భోలానాథ్ పేరుతో నిర్వహిస్తున్నటువంటి నకిలీ ఐస్ క్రీం పార్లర్ పైన బుధవారం టాస్క్ ఫోర్స్ పోలీసులు మెరుపు దాడులు చేశారు. నిర్వాహకులు కంపెనీ పేరు లేకుండా, ఎలాంటి అనుమతులు లేకుండా ఇక ఐస్ క్రీం అమ్మకాలు సాగిస్తూ ఉన్నారు. ఐస్ క్రీం తయారీలో ఆరోగ్యానికి హాని కలిగించే పదార్థాలు, కలర్లు, వివిధ రకాలైనటువంటి క్రిములు వాడుతున్నారు. ఇక భోలేనాథ్ కంపెనీ మంచి క్వాలిటీతో ఐస్ క్రీంని తయారు చేసి అమ్ముతుందని, కానీ నిర్వాహకులు ఆ కంపెనీ పేరుపైన ఆరోగ్యానికి హాని కలిగించేటువంటి ఏదైతే వివిధ రకాలైనటువంటి ఐస్ క్రీమ్స్ తయారు చేసి అమ్ముతున్నారని చెప్పేసి అయితే పోలీసులు గుర్తించారు. భోలేనాథ్ ఐస్ క్రీమ్ పార్లర్లు వారు కూడా ఇంకా ఈ విషయం పైన నిర్వాహకులపైన అయితే ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకొని పోలీసులు అయితే కేసు నమోదు చేశారు.